నేను 7 డేస్ రైస్ వాటర్ ఛాలెంజ్ తీసుకున్నాను అనమాట హెయిర్‌కి. బాగుంది రిజల్ట్. వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ అయిందనిపించింది. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన డే 1 అనమాట. ఫస్ట్ హెయిర్‌ని డీటాంగిల్ చేసుకున్నాను. ఆ తర్వాత సోక్ చేసుకున్న రైస్ వాటర్ అన్నది ఒక డే అంతా వదిలేసిన రైస్ వాటర్ అన్నది నేను అప్లై చేసుకున్నాను. 7 డేస్ కూడా రైస్ వాటర్ అన్నది ఒక రోజు అంతా వదిలేసాను. చూపిస్తాను. ఒకరోజు దే 3 టైమ్స్ అన్నది వాష్ చేసేసుకుని ఆ తర్వాత సోక్ చేసేసుకోవాలి. డర్ట్ ఉన్నా ఏదున్నా పోతుంది. ఓకేనా? సో, ఆ తర్వాత నేను స్ప్రే చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు అవ్వలేదు. సో, అందుకనే ఇలాగా నేను ఇందులోనే సోక్ చేసుకున్నాను. సో, దీంతోనే నేను అప్లికేషన్ అన్నది నేను స్టార్ట్ చేసేసాను. సో, మంచిగా మన హెయిర్ అంతా కూడా తడిసిపోవాలి. మొత్తం రైస్ వాటర్‌తో ఆ హెయిర్ అంతా కూడా మనకి అది మొత్తం వెట్ అయిపోవాలి. సో, అదంతా నా హెయిర్ మొత్తం క్లీన్ చేసింది. షాంపూలా కూడా ఉంది యాక్చువల్‌గా నాకు. ఈ 7 డేస్ కూడా నాకు 4th డేలోనే జిడ్డు అనిపించింది కానీ ఎక్కడా నాకు జిడ్డే లేదు. సో, రైస్ వాటర్ అన్నది చాలా మంచి షాంపూ కూడా అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. 20 మినిట్స్ ఉంచుకున్నాను. తర్వాత హెయిర్ వాష్ చేసేసుకున్నాను. ఇది నా డే 2. డే 2 చూసారా? అలాగే ఉంది. షైన్ అయితే ఏం లేదు. కానీ మంచిగా డీటాంగిల్ చేసేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్డ్‌గా అనిపించింది. కానీ పర్వాలేదు. ఆయిల్ కూడా మొత్తం క్లీన్ చేసేసింది. ఈ షాంపూ మన రైస్ వాటర్ షాంపూ అంటున్నానా? రైస్ వాటర్ షాంపూ లాగే ఉంది. మొత్తం స్కాల్ప్‌కి ఏమీ లేదు. ఎక్కడ డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. అలాగే నాకు ఏ డాండ్రఫ్ లేదు యాక్చువల్‌గా. కానీ డాండ్రఫ్ తగ్గిపోతుంది. అలాగే మీకు క్లీన్ స్కాల్ప్ అన్నది ఉంటుంది. స్కాల్ప్ మసాజ్ ఏం అక్కర్లేదు. ఇదొక్కటి మీరు రైస్ వాటర్ అనేది అప్లై చేసుకుంటే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. సో, అలా చేసుకుని ఆ తర్వాతది నా డే 3. డే 3 అన్నది వచ్చేసింది. షైన్ అన్నది డే 3 అన్నది స్టార్ట్ అయిందనమాట. సో, షైన్ బాగుంది. అలాగే మంచిగా కొంచెం జిడ్డుగా అనిపించింది. కానీ కొంచెం హెయిర్ అనేది నాకు థిక్‌గా అనిపించింది డే 3లో అయిపోయాక. అంటే డే 2 కంప్లీట్ అయిపోయింది. డే 3 స్టార్ట్ అయిపోయాక నాకు థిక్‌గా అనిపించింది అనమాట. సో, షైన్ మాత్రం చాలా బాగా ఉంది. మళ్ళీ డీటాంగిల్ చేసుకున్నాను హెయిర్‌ని. ఆ తర్వాత మళ్ళీ నేను సేమ్ మన సోక్ చేసుకున్నాను రైస్ వాటర్ షాంపూ ఉంది కదా! దాంతోనే నేను మంచిగా మళ్ళీ తడిపేసుకున్నాను. మొత్తం మసాజ్ చేసుకుంటూనే ఎండ్స్‌కి, స్కాల్ప్‌కి అలాగే మీ హెయిర్ లెంత్ మొత్తం మంచిగా మసాజ్ చేసుకుంటూ అప్లికేషన్ అన్నది కొంచెం టైం అంటే ఇక్కడ నేను స్పీడ్‌గా పెట్టాను కానీ నేను స్లోగానే చేశాను. ఓకేనా? సో, మంచిగా మొత్తం తడిసిపోవాలి. తర్వాత నేను 7 డేస్ కూడా 20 మినిట్సే ఉంచుకున్నాను. ఇది నాది చాలా డ్యామేజ్ అయిపోయింది నా హెయిర్ యాక్చువల్‌గా. అందుకనే నాకు నా హెయిర్ అన్నది ఈ రైస్ వాటర్ తాగేసింది చెప్పాలంటే లిటరల్‌గా తాగేసింది. సో, కానీ మీది లో పోరోసిటీ హెయిర్ అయితే మీరు 3 డేసే చేయండి. హెయిర్ ఫాల్ ఎక్కువవుతుంది. ఓకేనా? సో, నాకు ఇది డే 4. డే 4 వచ్చేసి డే 4కొచ్చేసరికి హెయిర్ ఫాల్ కొంచెం చాలా వరకు తగ్గింది. ఎక్కడ నాకు కోమ్‌కి ఎక్కువ హెయిర్ అన్నది రాలేదు. అలాగే డీటాంగిల్ అన్నది చాలా స్పీడ్‌గా అయిపోయింది. చాలా స్మూత్‌గా ఉంది. సిల్కీగా కూడా ఉంది. ఆ తర్వాత మళ్ళీ డీటాంగిల్ చేసేసుకున్నాను నా హెయిర్‌ని. ఆ తర్వాత మళ్ళీ నేను సోక్ చేసుకున్న మన రైస్ వాటర్ ఉంది కదా! ఎక్కడ నాకు చిక్కు ఉంది. కానీ చిక్కు కూడా నాకు ఫ్రీగా ట్యాంగిల్ అయిపోయింది. ఫ్రీగా నాకు మంచిగా ఇలా నేను అప్‌సైడ్ డౌన్ చేసి కూడా మంచిగా కోంబ్ చేసుకుని, ఆ తర్వాత నేను 7 డేస్ కూడా నేను అప్లికేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఓకేనా? సో, కొంచెం చిక్కు ఉంది. కానీ నాకు చాలా స్మూత్‌గా వచ్చేసింది. ఇక్కడ మీకు కనిపించడం అట్లా కనిపిస్తుంది గానీ, నాకు మాత్రం చాలా స్మూత్‌గా ఇలా అనంగానే అలా నాకు డీటాంగిల్ అయిపోయింది నా హెయిర్. ఆ తర్వాత మళ్ళీ నేను సోక్ చేసుకున్న మన రైస్ వాటర్‌తో మళ్ళీ నేను హెయిర్ వాష్ అనేది చేసేసుకున్నాను. సో, కింద మళ్ళీ చెప్తున్నా బకెట్ అనేది పెట్టుకున్నాను. బకెట్ పెట్టుకుని మళ్ళీ నేను గిన్నెలో పోసుకుని మళ్ళీ బకెట్లోంచి అలా నేను 4-5 టైమ్స్ కూడా చేసేసాను. అలా చేసుకుని హెయిర్‌ని వెట్ చేసుకున్న తర్వాత నేను 20 మినిట్స్ అన్నది మళ్ళీ చెప్తున్నా 20 మినిట్సే ఉంచుకోండి. లో పోరోసిటీ హెయిర్ వాళ్ళు 3 డేసే మీరు రైస్ వాటర్ ఛాలెంజ్ అనేది తీసుకోండి. హై పోరోసిటీ హెయిర్ వాళ్ళకైతే ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. 7 డేస్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అలా మన రైస్ వాటర్ ఛాలెంజ్‌లో మన 5th డే నాది. సో, ఒకసారి చూపిద్దామని వచ్చాను. షైన్ బాగుంది. హెయిర్ లాస్ కూడా హెయిర్ బాగుంది. మరీ ఊడట్లేదు. అలాగే ఇక్కడ ట్యాంగిల్ అవ్వట్లేదు. చాలా బాగుంది. హ్యాపీ. ఎక్కడ ఇంకా నేను అప్లై చేయలేదే. నేను ఇంకా హెయిర్ వాష్ చేయలేదని నాకు ఎక్కడ అనిపించలేదు. మంచి క్లెన్జర్ రైస్ వాటర్. సో, చూసారా? షైన్ బాగుంది కదా! సో, స్ట్రెయిట్‌గా కూడా కొంచెం స్ట్రెయిట్ చేసింది కానీ మరీ అయితే చేయలేదు. బాగుంది.
డే 5 అనమాట. డే 5 అంటే కొంచెం బాగుంది, సిల్కీగానే ఉంది, షైన్ బాగా వచ్చింది. హెయిర్ ఫాల్ అన్నది కూడా నాకు కొంచెం తగ్గింది. అలాగే ట్యాంగిల్ హెయిర్ కూడా స్మూత్గా మేనేజబుల్ హెయిర్ అని మాత్రం అయింది, అది మాత్రం గ్యారెంటీగా చెప్తాను. సో మళ్ళీ సోక్ చేసుకున్న రైస్ వాటర్తో నేను హెయిర్ వాష్ చేసేసుకున్నాను. ఇది మన డే 5 అనమాట. డే 5 కూడా నేను 20 మినిట్స్ ఉంచుకుని హెయిర్ వాష్ చేసేసుకున్నా. ఇది డే 6 అనమాట. డే 6 వచ్చేసి మళ్ళీ నేను ట్యాంగిల్ ఫ్రీగానే అయిపోయింది, ఇంకా స్మూత్గా, అలాగే మేనేజబుల్గా ఉంది హెయిర్. అలాగే అబ్జార్ప్షన్ కూడా, హెయిర్ ఇంకా బాగా రైస్ వాటర్ని ఇంకా బాగా అబ్జార్బ్ చేసుకుంది, ఈజీగా అబ్జార్బ్ చేసుకుంది అనమాట. సో మళ్ళీ సోక్ చేసుకున్న రైస్ వాటర్తో నేను హెయిర్ వాష్ చేసేసుకున్నాను. అలా చూసారా, సిల్క్ ఇలా స్ట్రెయిట్గా ఉంది. 20 మినిట్స్ ఉంచుకున్నాను, తర్వాత హెయిర్ వాష్ చేసేసుకున్నాను. ప్లెయిన్ వాటర్తోనే హెయిర్ వాష్ చేసుకున్నాను. 7 డేస్ కూడా షాంపూ అనేది పెట్టుకోలేదు. ఆ తర్వాత మన డే 7 అన్నది వచ్చేసింది అప్పుడే. సో డే 7 కూడా నేను మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుని నైట్ అన్నది హెయిర్ ఆయిల్ చేసుకుని ఆ తర్వాత షాంపూ చేసుకున్నా. హెయిర్ ఆయిల్ అన్నది నేను ఆల్రెడీ చేశాను, ఆ లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నా హెయిర్ గ్రోత్ అన్నది అక్కడ అయింది, అక్కడ మాత్రం బాగా తెలుస్తుంది. నా హెయిర్ లైన్ అన్నది కొంచెం అక్కడ బేబీ హెయిర్ అన్నది గ్రో అవడం స్టార్ట్ అయింది. అలాగే హెయిర్ కూడా సిల్కీగా, అలాగే మరీ స్ట్రైట్ అయితే అవ్వలేదు, కానీ బాగుంది, సిల్కీగా స్మూత్గా ఉంది. హెయిర్ గ్రోత్ అంటే నేను మెజర్ చేయలేదు, టేప్ లేదు మా దగ్గర, సో అందుకనే నేను ఏ మెజర్ అన్నది చేయలేదు. కానీ నేను ఇలాగే రైస్ వాటర్ అన్నది ఇంకా మంచిగా వేరే వేరే సిరమ్స్ కానీ ఇలా రైస్ వాటర్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూనే ఉంటా. అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్ టు సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కే వెళ్ళండి. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని, సబ్స్క్రైబ్ బటన్, ఎర్ర బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఫ్యామిలీ మెంబర్ అయిపోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.